వెల్కమ్ టు జెటివి న్యూస్. డ్రైవర్లుగా పనిచేస్తే కుటుంబాలు గడవడం ఇబ్బందిగా ఉందని, ఏదైనా చోరీ చేసి ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు బంగారు దుకాణంలో డ్రైవర్లు చోరీ చేసినట్లు తెలిపారని మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడారు. షామీర్పేట మండలంలోని తూంకుంటలోని శ్రీకృష్ణ జ్యువెలరీస్లో ఈ నెల 6వ తేదీన చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 300 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించినట్లు తెలిపారు. రాజస్థాన్కు చెందిన శంకర్ సింగ్, జలం సింగ్, హనుమంత్ సింగ్, శంకర్ సింగ్లు కలిసి గజ్వేల్లోని మార్కెట్లో ఓ పల్సర్ బైక్ను చోరీ చేసి తూంకుంటలోని కృష్ణ బంగారు దుకాణానికి వచ్చి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారని తెలిపారు. అనంతరం వీరు అల్వాల్లోని సూర్యనగర్లో ఓ గది అద్దెకు తీసుకొని అక్కడ ఆభరణాలను పంపకాలు చేసుకొని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శంకర్ సింగ్, జలం సింగ్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు హనుమంత్ సింగ్, శంకర్ సింగ్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి దగ్గర నుంచి 11.5 తులాల బంగారు, 46 కిలోల వెండి ఆభరణాలు, పల్సర్ బైక్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో 2 నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. చోరీ జరిగిన వారం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సిసిఎస్, ఎస్ఓటి షామీర్పేట్ పోలీసులను ఆయన అభినందించారు. 6-7 ఇంటర్వ్యూనింగ్ నైట్లో షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణ జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ షామీర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ బాలనగర్, డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా 300 కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కు సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం 4లో ఈరోజు మనం 2 అదుపులో తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయడం ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నేనా సింగ్, రాజస్థాన్ స్టేట్, A2 శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ సింగ్, ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్ సన్ ఆఫ్ హజారీ సింగ్ 25 years, రాజస్థాన్ స్టేట్. A4 జలం సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్ 20 years, రాజస్థాన్ స్టేట్. ఇందులో A2, A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం, 2 months నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి, వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ A2, A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1ని, A4ని కలుపుకొని వీళ్ళు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒకటి షెల్టర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక 2 రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ షామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణ జ్యువెలరీస్లో 6-7 ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు చూసుకొని ఇమీడియట్గా ఇక్కడ కంప్లైంట్ చేయడము. మన వాళ్ళు ఆ రోజు నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా బాలనగర్ డీసీపీ గారు, మా అక్కడ ఏసీపీ పేట్ బషీరాబాద్ రాములు, సిఐ, డిఐస్, క్రైమ్ టీమ్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయడము, అందరికీ గైడ్ చేయడం జరిగింది.